పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 13వ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు. భక్తి కీర్తన 119వ కీర్తన 89, 90, 91, 130, 135, 175 వచనాలు. సువార్త పఠనం లూకాసు సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని శ్రద్ధతో చదివి ధ్యానించుదాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యం కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవ్వడును చెప్పజాలడు. ఎలైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను, మీరు మనుష్య కుమారుని కాలంలో ఒక దినమైనను చూడగోరుదురు, కానీ మీరు చూడరు. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఎలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం దేవుని రాజ్యం ఆవిష్కరణ. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, న్యాయాధిపతులు, పెద్దలు క్రీస్తు చెప్పినవన్నీ తేలికగా నమ్మలేదు. వారి శాస్త్రాలు తెలియక కాదు, ప్రవచనాలు నమ్మలేక కాదు, విశ్వాసం తక్కువ, హేతుబద్ధత ఎక్కువ అన్నట్టుగా ఉండేది వారి ధోరణి. సృష్టిలో ప్రతిదీ హేతుబద్ధంగానే జరుగుతుందా అంటే దానికి నిక్కచ్చికమైన సమాధానం లేదు. మన జీవితంలో కూడా అన్నింటికీ సమాధానాలు చెప్పలేక కొన్నిటిని దాటవేస్తుంటాం. ఇది అసమర్థత కాదు, దైవలీల. మానవ పోకడలకు భిన్నంగా ఉంటాయి. ఈ అంశం చర్చకు రావడం నేటి సువిశేష పఠనంలో ప్రధాన కారణం. పరిసయ్యులు దేవుని రాజ్య ఆవిష్కరణ తరుణం గురించి యేసుని అడిగారు. క్రీస్తు తరచుగా దేవుని రాజ్యం గురించి ప్రస్తావించటం 4 సువార్తల్లో చూస్తాం. మార్కు సువార్తలో దేవుని రాజ్యం సమీపంలోనే ఉన్నది చెప్పడం వింటాం. దీని ప్రస్తావన పూర్వ నిబంధనలోనే కనబడుతుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, కీర్తన 145 12వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యావే దేవుడు యూద రాజుని నియమించిన నాటి నుండే ఈ లోకంలో దేవుని రాజ్యం ఆవిష్కరింపబడింది. నూతన నిబంధనలో క్రీస్తు దేవుని రాజ్యం గూర్చి స్వయంగా ప్రకటించారు. దేవుని రాజ్యం గూర్చి ఎన్నిమార్లు ప్రస్తావించి వివరించిన పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించటం వింతగా ఉంది. అయితే వారు ఊహించినట్టుగా యేసు ప్రత్యుత్తరం లేదు. యేసు జవాబు పరిసయ్యులను ఇంకా ఎక్కువ అయోమయానికి గురి చేసిందే కానీ క్రీస్తు జవాబులోని అంతర్యాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుని రాజ్యాన్ని ఇహలోక రాజ్యాలతో పోల్చలేం అని క్రీస్తు పరోక్షంగానే తెలిపి ఇక్కడ అక్కడ లేదా అలా ఇలా అది ఇది అని చెప్పేవారిని నమ్మవద్దని క్రీస్తు హెచ్చరించాడు. మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో, అసంపూర్ణ విజ్ఞానంతో స్పష్టత ఇవ్వాలని చూడటం తలకు మించిన పని అని గ్రహించాలి. అలా అని దేవుని రాజ్యం అంతా అయోమయమేనా అనేవారు కూడా లేకపోలేదు. అది వాస్తవం కాదు. క్రీస్తు తన జీవితం, ప్రేషిత కార్యాలు, ఉపదేశాలు, బోధలు, స్వస్థతలు, మానవ సంబంధాలు, సువార్త ప్రచారాలతో పాటు మరీ ముఖ్యంగా శ్రమలు, మరణం, పునరుత్థానంతో పాటు
దేవుని రాజ్య స్వభావం, దాని రూపురేఖలు, అస్తిత్వం, ఉనికి, పరిమాణం, ప్రతిఫలాలు మొదలగు వాటి ద్వారా దేవుని రాజ్యాన్ని ఎలా గుర్తించాలో, విశ్వసించాలో సూచించారు. దేవుని రాజ్యం ఏ ఒక్కరి సొత్తు లేక హక్కు కాదు. దేవుని బిడ్డలందరూ హక్కుదారులు, వారసులే. ప్రార్థన, ధ్యానంతో దేవుని రాజ్యాన్ని గుర్తిస్తాం, జీవిస్తాం. దేవుని రాజ్యం గూర్చి తమకే తెలిసినట్టుగా బోధించటం చూస్తాం. ఈరోజు సువార్తలో 2 వేరు భాగాలు ఉన్నాయి. యేసు ప్రభు వేరు సమయాల్లో చెప్పిన వాటిని సువార్తికులు అంశాన్ని బట్టి ఒకచోట చేరుస్తున్నారు. యేసు ప్రభు తనకు తాను బోధించినవన్నీ కొన్ని ఇతరులు ప్రశ్నించినప్పుడు లేక విమర్శించినప్పుడు సమాధానంగా చెప్పినవి కొన్ని. ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. కొందరు పరిసయ్యులు ఆయన్ను వ్యతిరేకించారు, కానీ కొందరు ఆయనకు సానుకూలంగానే ఉండేవారు. ఆయన మాటలు ఎడల ఆసక్తి కలిగి ఉండేవారు. వారు ధర్మశాస్త్రం తెలిసిన వారైనా సరే వారు కూడా శిష్యుల వలె ఆయనను సరిగా అర్థం చేసుకోలేదు. ప్రభువుని ప్రశ్నించిన వారు ఆయనకు సానుకూలురు అయిన వారుగా కనబడుతూ ఉన్నారు. శిష్యుల వలె వారు కూడా యేసు ఎప్పుడు ఇజ్రాయేలు రాజ్యాన్ని స్థాపిస్తారా అని ఆశిస్తూ ఉండేవారు. నెప్పుడైనా ఇహలోకం గురించి ఆలోచించేవారే ఎక్కువ. ప్రభువే ఒక విధంగా దేవుని రాజ్యం అని ఎవరు గుర్తించటం లేదు. దేవుని పాలనను సంపూర్తిగా విధేయించి పరిపూర్ణంగా నెరవేర్చినవాడు ఆయన. అలాగే ఎవరైతే ఆయనను విశ్వసించి ఆయన వలె దేవుని పాలనను లోబడతారో వారిలో దేవుని రాజ్యం నెలకొని ఉంటుంది. అలాంటి వారు ఎక్కడ కలిసి మెలిసి జీవిస్తారో వారి మధ్యలో దేవుని రాజ్యం విస్తరించి ఉంటుంది. ఆయనను ప్రశ్నించిన పరిసయ్యులు ఉద్దేశ్యం మాత్రం ఇజ్రాయేలు రాజ్యం ఎప్పుడు వస్తుంది అనియే. ప్రభు అది కంటికి కనిపించదు అన్నప్పుడు అది సాధ్యపడదు అని పరోక్షంగా అంటున్నారు. దైవ రాజ్య నీతి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. పవిత్ర ఆత్మ, నీతి, శాంతి, సంతోషములు ఎక్కడ ఉంటాయో అక్కడే దైవరాజ్యం ఉంటుంది. పరస్పర క్షేమాభివృద్ధిని, సమాధానమును కలుగజేయు విషయములను ఆసక్తితో ఆచరించిన చోట దైవరాజ్యం ఉంటుంది. ప్రభువు ఇహలోకాన్ని పూర్తిగా విడిచి కేవలం పరలోకం గురించి ఆలోచించమనటం లేదు. ఇహలోకంలో దైవరాజ్య సువార్త విలువలను, దైవరాజ్య నీతిని పాటిస్తూ పరలోకమును చేరుకోమంటూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈనాటి ఒక గొప్ప వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా ఈ ఒక్క వాక్యం మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, పరలోక రాజ్యం, దైవరాజ్యం అనగానే దేవుడు స్థాపించినటువంటి రాజ్యం, అదే పరలోకం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడే మనల్ని మనం ప్రభువుకి అంకితం చేసుకోవాలి. ఆ అంకిత జీవితంలో ఆయన యొక్క విలువలను, ఆయన చూపించిన మార్గాన్ని పాటిస్తూ జీవిస్తూ ఇతరులకు సుమాతృకగా ఉండాలి. శాంతి, సమాధానం, సంతోషాలతో జీవించటానికి, జీవింపచేయటానికి తోడ్పడాలి. అంతేకాదు, ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్యలో యేసయ్య ఉంటారని వాగ్దానం చేశారు. అందుకే సంఘ ప్రార్థనలో అనుదినం ప్రార్థించుదాం. కుటుంబంలో అనుదినం ప్రార్థించుదాం. కుటుంబం అంతా ఏకమై ప్రార్థించినప్పుడు యేసయ్య వారి మధ్యన ఉంటారు. అదే దైవ రాజ్యం. ఏ కుటుంబం అయితే శాంతి సమాధానాలతో, సంతోషంతో క్షమించడంలో ఉంటుందో అదే దైవ రాజ్యం.